అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వెంకట్ కార్ బజార్. మన ఆఫీస్ హైదరాబాద్ ఉంటుందండి, ఉప్పల్ దగ్గరలో మేడిపల్లి. ఉప్పల్ రింగ్ నుంచి వరంగల్ లేదా ఉప్పల్ దాటగానే బోడుప్పల్ డిపో వస్తుంది. డిపో దాటగానే మేడిపల్లి. మేడిపల్లిలో పిల్లర్స్ ఉంటాయండి. పిల్లర్ నెంబర్ 131, 131 పిల్లర్ నియర్ బై మన ఆఫీస్ ఉంటుంది. కింద నెంబర్లు ఇస్తా, ఆ నెంబర్కి వాట్సాప్లో మీరు జస్ట్ హ్యాండ్ పెట్టండి, వెంటనే లొకేషన్ షేర్ చేస్తా. గూగుల్ మ్యాప్లో మీరు వెంకట్ కార్ బజార్ అని టైప్ చేయండి, క్లియర్ మ్యాప్ దానిలో చూపించేస్తుంటుంది. ఈరోజు వెహికల్ వచ్చేసి హోండా జాజ్ పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండి. 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 11లో రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు 2031 వరకు ఫిట్నెస్ చేసింది వెహికల్. వెహికల్ యొక్క డ్రైవర్ వచ్చేసి కేవలం 60,000 డ్రైవర్ మాత్రమే, 65,000 మాత్రమే తిరిగి సింగల్ ఓనర్ వెహికల్. వెహికల్ అప్ టు డేట్, ఇన్సూరెన్స్ కూడా వ్యాలీలో ఉంది. 4 అలవెల్స్ ఉంటాయి, 2 ఒరిజినల్ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ మొత్తం వ్యూ చూపిస్తా, వెహికల్ చూసుకుందాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు, నీట్గా ఉందండి వెహికల్, ఎలాంటి స్క్రాచెస్ వెహికల్లో. నెక్స్ట్ వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ చూసుకుందాం. టాప్ అండ్ వెహికల్ అండి, 4 అలవెల్స్ ఉంటాయి, ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ అవుతావలే. 4 టైర్లు మనకి 50% టైర్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకుందాం, హోండా జాజ్ ఐవీ టెక్. నెక్స్ట్ డిక్కీ సైడ్ చూసుకుందాం. డిక్కీ కూడా ఒరిజినల్ షోరూమ్ డిక్కీ ఉంది, ఎలాంటి రస్ట్ అయితే ఏం లేదండి, చాలా నీట్గా ఉంది. స్టెఫ్నీ టైర్ కూడా చూసుకోవచ్చు, మన సీల్ ఉంది స్టెఫ్నీ టైర్, 1 టైం కూడా యూజ్ చేయలేదు టైర్. అంటే సీట్స్ కూడా షోరూమ్స్ వచ్చిన సీట్స్ ఉన్నాయి, కవర్స్ ఇంకా చేంజ్ అయితే అవ్వలేదు, చాలా నీట్గా ఉన్నాయి సీట్స్. రూఫ్ కూడా చూసుకుందాం, ఎలాంటి స్క్రాచెస్ లేవు రూఫ్లో, నీట్గా ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుందాం, సీట్స్ అయితే ఫ్రంట్ సీట్ కూడా చాలా బాగున్నాయి. వెహికల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. డాష్బోర్డ్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి స్క్రాచెస్ డాష్బోర్డ్లో, చాలా నీట్గా ఉంది, నీట్ కండిషన్ ఉంది డాష్బోర్డ్. డోర్స్ కూడా చూసుకోవచ్చు. వెహికల్కి వచ్చేసి మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి స్టీరింగ్లో, సెకండ్ వన్ వచ్చేసి ప్యాసింజర్ దగ్గర డాష్బోర్డ్లో సెకండ్ ఎయిర్ బ్యాగ్. నెక్స్ట్ వెహికల్ ఒక డ్రైవర్ చూసుకుందాం. 65,033, 65,000 మాత్రమే దీని వెహికల్, సింగల్ ఓనర్ వెహికల్. వెహికల్ స్టార్ట్ చేద్దాం. సింగల్ స్ట్రోక్లో స్టార్ట్ అయిందండి వెహికల్, ఎలాంటి స్టార్టింగ్ కంప్లైంట్ అయితే లేదు వెహికల్కి. నెక్స్ట్ ఏసీ కూడా చూసుకుందాం. ఏసీ కూడా వెంటనే కూల్ అయిపోయిందండి, ఎలాంటి ఏసీ కంప్లైంట్ అయితే లేదు వెహికల్లో, చాలా ఫాస్ట్ కూల్ అయిపోయింది. స్క్రీన్ కూడా ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ గేర్లు చూసుకుందాం, 1 2 3 4 5, 1 రివర్స్, 5+1 టోటల్ 6 గేర్స్ ఉంటాయి. రివర్స్ కెమెరా కూడా రన్నింగ్లో ఉంది వెహికల్కి, చాలా నీట్గా ఉందండి ఇంటీరియర్ వెహికల్. వెహికల్కి అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వాల్యూలో ఉంది. నెక్స్ట్ వెహికల్కి వచ్చేసి మనకి 4 పవర్ విండోస్ ఉంటాయండి, మిర్రర్ లాక్ అన్లాక్ ఉంటుంది, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంజన్ సైడ్ వ్యూ చూసుకుందాం. రైట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు అండి, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. లెఫ్ట్ సైడ్ ఆప్రాన్ చూసుకోవచ్చు, ఎలాంటి డిస్టర్బ్ లేదు, జెన్యూన్ ఉంది. టోటల్ వ్యూ చూసుకుందాం. ఇంజన్ది బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ ఉంది, నీట్గా ఉంది, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు ఎక్కడ వెహికల్లో, సైలెంట్గా ఉందండి ఇంజన్ కూడా. ఎలాంటి ఆయిల్ కానీ స్మోక్ కానీ రావట్లేదు వెహికల్లో. బానెట్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ షోరూమ్ బానెట్ ఉంది. వెహికల్ మొత్తం చూసుకున్నాను, వెహికల్ అయితే చాలా బాగుంది. వెహికల్ వచ్చి ఏ గ్లాసు ఏ డోరు చేంజ్ అయితే అవ్వలేదు. వెహికల్ వచ్చేసి హోండా జాజ్ ఐవీ టెక్, 2010 మ్యానుఫ్యాక్చరింగ్, 11లో రిజిస్ట్రేషన్ అయింది. 2031 వరకు వ్యాలిడిటీ చేసింది. వెహికల్ వచ్చేసి పెట్రోల్ వేరియంట్ వెహికల్. వెహికల్ ఒక డ్రైవర్ వచ్చేసి కేవలం 65,000 డ్రైవర్ మాత్రమే, 65,000 మాత్రమే. అప్ టు డేట్ ఇన్సూరెన్స్ కూడా వ్యాలీలో ఉంది వెహికల్కి. వెహికల్ యొక్క ధర వచ్చేసి 2,20,000గా చెప్తున్నారు, 2,20,000 చెప్తున్నారు. ఇదో ఫిక్స్ అమౌంట్, దీని కూడా స్ట్రైట్ బార్గెన్ చేస్తాను. డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తా, ఇంకా తగ్గించే ప్రయత్నం కూడా ఇస్తా. థ్యాంక్ యూ.